మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి కస్టడీ పిటిషన్ను కొట్టేసిన కోర్టు 10,000 రూపాయల జరిమానా, 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి కస్టడీ పిటిషన్ను కొట్టేసిన కోర్టు 10,000 రూపాయల జరిమానా, 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, అంబటి రాంబాబుకి ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. ఏదైతే మరి పీపీ విధానానికి సంబంధించి నిరసన కేసుకు సంబంధించి కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు సెంట్రల్ జైల్లో. అయితే ఒక కేసులో చంద్రబాబు పైన వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం, వాదనలు వినిపించినటువంటి ఈ రోజు విచారణ కొనసాగింది. బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో అటు స్పెషల్ మొబైల్ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేస్తూ కూడా వచ్చింది. అయితే 10,000 పూచీకత్తుతో కూడా ఇవ్వాలంటూ కూడా మరి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఆయన సాయంత్రంలోగా ఆ పేపర్స్ ప్రక్రియ పూర్తయితే మాత్రం సాయంత్రంలోగా కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కోర్టు అనుమతించేటువంటి అవకాశం ఉంది. అయితే 6 గంటల్లో ఖచ్చితంగా పేపర్స్ ప్రక్రియ మొత్తం పూర్తయితే మాత్రం ఈ రోజే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే లేదా రేపు 6 గంటలకి అంబటి రాంబాబు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఇది ఏదైతే మరి నిన్న ఉండవల్లి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అనేక మంది నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. అటు తిట్టిన వ్యక్తుల పైన సెంట్రల్ జైల్లో ఉంచటం ఏంటంటూ కూడా నిన్న ఉండవల్లి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా తన కుమార్తె మౌనిక కూటమి ప్రభుత్వం పైన, స్థానిక ఎమ్మెల్యే పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. తన ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం తీవ్రంగా ఖండించడమే కాకుండా కూటమి కక్ష సాధింపుల చర్యలు భాగం అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉషశ్రీ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఉషశ్రీ కూడా ఈ రోజు అంబటి కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో కొంత దుమారం రేపుతుంది. ఆ అంబటి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అటు సినీ నటుడు నాగేంద్రబాబు కూడా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగేంద్రబాబు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎట్టకేలకు కూడా మాజీ మంత్రి అంబటికి బెయిల్ లభించింది. అయితే రేపు 6 గంటలకి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అటు ఆ పేపర్స్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హైకోర్టులో కూడా ఆయన మొత్తం దాదాపు 40 కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో 35 కేసులకు సంబంధించి కూడా ఎలాంటి అరెస్టులు చేయరాదు, కేవలం 41 నోటీస్ ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు చాలా కీలక ఆదేశాలు ఇచ్చింది. నిన్న పొన్నవోలు సుధాకర్ న్యాయవాది కూడా వైసీపీ న్యాయవాదిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా కూటమి ప్రభుత్వమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 35 కేసుల్లో ఒకే పిటిషన్ తో కూడా మేము అంబటి రాంబాబుకి ఎలాంటి అరెస్టు లేదు, మినహాయింపు తీసుకొచ్చామంటూ కూడా ఆయన గర్వంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు గతంలో జోగి రమేష్ వ్యవహారం కానీ, అదేవిధంగా కొంతమందిని అంటే వైసీపీకి సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ మనం ఇటీవల చూస్తా ఉన్నాం. దాదాపు నెలల తరబడి కేసులు వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా ఇదే ప్రక్రియ కొనసాగిద్దని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 7 సంవత్సరాల లోపుకు సంబంధించినటువంటి కేసెస్ సంబంధించి కాబట్టి ఖచ్చితంగా కోర్టు పరిగణలో తీసుకుంది ఇదే అంశాలు. అటు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా ఇదే వాదనలు ఆ న్యాయమూర్తి ముందు ఉంచారు. ఏదైతే మరి అంబటి నివాసం పైన జరిగినటువంటి దాడిని వీడియో రూపంలో కూడా న్యాయమూర్తికి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాడు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన కూడా, న్యాయ వ్యవస్థ పైన కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బలమైన ఎవిడెన్స్ లేనందువల్లనే ఈ రోజు ఆయనకి కేవలం 2 రోజుల్లో కూడా ఇచ్చింది. ఎందుకంటే అది కేవలం శేషన్ బెయిల్ మాత్రమే
పీపీ విధానానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసినటువంటి సమయంలో పట్టాభిపురం స్టేషన్ కు వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా ఆ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీ వేయటం అని ఎంతవరకు రైట్ అంటూ కూడా మరి వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎట్టకేలకు కూడా అంబటి రాంబాబుకి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం పైన కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. రేపు 6 గంటలకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి నివాసం దగ్గర సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అంబటికి పూర్తి స్థాయిలో బెయిల్ అందగానే వారి అభిమానులు అందరూ కూడా తన నివాసం దగ్గర చంద్రబాబు వాళ్ళ నివాసం దగ్గరికి సిద్ధార్థ నగర్ వారి ఇంటి దగ్గరికి వచ్చి కూడా మరి టపాసులు పేలుస్తూ కూడా ఒక ఆనందం వ్యక్తం స్వీట్లు కూడా పంచుకుంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మౌనిక తన కుమార్తె మౌనిక చాలా బలంగా నిలబడింది. ఏదైతే కష్టకాలంలో అంబటి కుటుంబానికి ఆమె కుమార్తె బలంగా నిలబడింది. ప్రతి అంశాన్ని కూడా ఆమె దగ్గరుండి మాట్లాడటం కానీ, అదే విధంగా న్యాయ వ్యవస్థ పైన కూడా ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ, అదే విధంగా బెయిల్ రావడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అదే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా కొంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 40 కేసులకు సంబంధించి ఆయన మీద పెట్టాలని అటు పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో హైకోర్టు నుంచి వచ్చినటువంటి ముందస్తు బెయిల్ వ్యవహారం కానీ, అదే విధంగా ఈ రోజు బెయిల్ వచ్చినటువంటి అంశాలకు కానీ కొంత బెగ్ రిలీఫ్ అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ రమేష్.